నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 58. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. నారద్ ఇచ్చిన మెసేజ్తో విక్కీ బయటికి వచ్చే సమయానికి అలర్ట్గా ఉంది స్టెల్లా. విక్కీ కంటే ముందుగానే తానే రూమ్కి వెళ్ళి ఒక ఫ్లవర్ బొకే కొని విక్కీ రూమ్ డోర్కి అటాచ్ చేసి విక్కీ ఎప్పుడు తన రూమ్ దగ్గరికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది. విక్కీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బాగా టైర్డ్ అయిపోవడంతో రిలాక్స్గా ఉండాలని రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ డోర్కి అటాచ్ చేసి ఉన్న ఫ్లవర్ బొకే చూసి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. విక్కీని గమనిస్తున్న స్టెల్లా అతని కంటపడకుండా జాగ్రత్త పడుతోంది. ఫ్లవర్ బొకేతో పాటు ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. ఓపెన్ చేసి చూశాడు విక్కీ. హాయ్ విక్కీ, యు ఆర్ లుకింగ్ కిల్లింగ్ మ్యాన్. యువర్ డ్రెస్ సెన్స్ ఆసమ్. హైట్ ఆర్ వెయిట్ పర్ఫెక్ట్. వాకింగ్ స్టైల్ మార్వలస్. టోటలీ హ్యాండ్సమ్ అనే పదానికి పర్ఫెక్ట్గా నీ ఫిజిక్స్ సరిపోతుంది. నీతో ఒక కప్ కాఫీ తాగాలని ఉంది. అఫ్కోర్స్ నాకే కాదు, చాలామంది అమ్మాయిలకు అనిపిస్తుంది కదా ఇలాంటి హ్యాండ్సమ్ అబ్బాయితో జస్ట్ ఫ్యూ మినిట్స్ టైం గడపాలని. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. జస్ట్ కొంచెం సేపు నీ ముందు కూర్చోవాలని ఉంది. నిన్ను చూస్తూ ఒక కప్ కాఫీ తాగాలని ఉంది. ప్లీజ్ రిజెక్ట్ చేసి నా హార్ట్ని బ్రేక్ చేయకు. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్ అంటూ ఒక నెంబర్ కూడా ఆ లెటర్ మీద ఉండడం చూసి హూ ఈజ్ దిస్? అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఎవరో తెలియని నన్ను కాఫీకి రమ్మని ఇన్వైట్ చేస్తోంది. స్ట్రేంజ్ పీపుల్ అని నవ్వుకుంటూ డోర్ తీసి లోపలికి వెళ్ళిపోయాడు. విక్కీ పెదవుల మీద వచ్చిన చిన్న చిరునవ్వు చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు. నాకు తెలుసు, పొగిడితే పడిపోని అబ్బాయిలు ఉంటారా? బయటకు కనిపించరు కానీ వాళ్ళకి కూడా పొగడ్తలు అంటే చాలా ఇష్టం. విక్కీ పెదవుల మీద ఆ స్మైల్ ఐ లైక్ ఇట్ అని ఎగిరి గంతు వేస్తూ విక్కీకి ఆపోజిట్లో ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్టెల్లా. చిన్ని లీలా ఇద్దరూ కలిసి శ్రద్ధ ఐడెంటిటీ చూపించి సిమ్ కొనుక్కున్నారు. చిన్ని యూస్ చేసే నెంబర్ని బ్లాక్ చేయమని చెప్పింది లీలా. కానీ చిన్ని అప్పుడే బ్లాక్ చేయొద్దు, ఒక 3 days తర్వాత బ్లాక్ చేయండి అని చెప్పడం చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చిన్ని వైపు చూసింది లీలా. అక్కడికి దగ్గరలోనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూర్చున్నారు. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? పాత సిమ్ కార్డ్ బ్లాక్ చేయకుండా ఎందుకు ఆపావు? లీలా, నీకు తెలుసు కదా, విక్కీ బెంగళూరులో ఉన్నాడు. వాడు ఎప్పుడు కాల్ చేస్తాడో ఎప్పుడు మెసేజ్ చేస్తాడో తెలియదు. నేను ఆ మూమెంట్ మిస్ అవ్వాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ కొత్త సిమ్ యాక్టివేట్ అవ్వడానికి ఒక 24 hours పడుతుంది. అందుకే ఆలోచిస్తున్నాను. షూ, సరే అబ్బా, నీ ఇష్టం, ఏదో ఒకటి చేయి. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తిని శ్రద్ధ వాళ్ళ కారులో ఇంటికి బయలుదేరారు. శ్రద్ధ ఇంటికి రాగానే వాల్ క్లాక్ వైపు చూస్తూ ఏంటి చిన్ని లేట్ అయ్యింది అడిగింది అమల. ఫ్రెండ్స్తో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాను అత్తయ్య. అవునా? ఈసారి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, సరేనా? ఓకే అంటూ చిన్ని తన రూమ్లోకి వెళ్ళి షవర్ కంప్లీట్ చేసి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చింది. స్వప్న ముందు వాకిట్లో కూర్చుని బుక్స్ పట్టుకుని ఏవో చదువుకుంటోంది. అలివేలు చిన్ని వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేసి ఏంటే పిల్ల దిగులుగా ఉన్నావు? దగ్గరికి రమ్మని పిలిచి పక్కనే కూర్చోపెట్టుకుని అడిగింది. ఏమీ లేదమ్మమ్మగారు, కొంచెం ఏదో లోన్లీగా అనిపిస్తోంది. అవునా? నా మనవడు గుర్తొస్తున్నాడా? అలివేలు అలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతుంటే సిగ్గుపడుతూ అసలు మర్చిపోతే కదా అంది చిన్ని. చిన్ని వేసుకున్న నైట్ డ్రెస్ వైపు చూస్తూ బాగుందే అమ్మడు ఈ నైట్ డ్రెస్, మా రోజుల్లో ఇలాంటివి లేవు అంది అలివేలు. అలివేలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ పర్వాలేదు నానమ్మగారు, ఇప్పుడు మీరు వేసుకుంటారా? చెప్పండి, నేను కొనిపెడతాను అంది చిన్ని. నేనా? ఛీ, బాగోదేమో అంటూ తెగ సిగ్గుపడిపోయింది అలివేలు. చిన్ని మాట్లాడుకోవడం చూసి పక్కనే ఉన్న స్వప్న నవ్వుతూ పోనీ వేసుకోవే
మిస్ ఇండియా ఓల్డ్ ఉమెన్ కాంపిటీషన్కి వెళ్దువు కానీ నువ్వు మాట్లాడేది తెలుగే అయినా కూడా నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి మధ్య మధ్యలో నుంచి గాలి వస్తుంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అనుకుని ఓ ఎడ్యుకేషన్ ఓల్డ్ ఉమెన్ అని చెప్పి నీకు టైటిల్ కూడా ఇచ్చేస్తారు అని అంటూ పడి పడి నవ్వుతోంది స్వప్న. ఏంటే నిజంగానా అని నోరు తెరుచుకుని మనవరాలు మాటలు వింటూ అంటున్న అలివేలును చూసి ఇంకా ఇంకా పడి నవ్వుతున్నారు చిన్ని స్వప్న. వాళ్ళిద్దరూ అలా నవ్వడం చూసి అప్పుడు అర్థమైంది అలివేలుకి తనతో ఆడుకుంటున్నారని. చూసావా అమ్మాయి, ఇది నన్ను ఎలా అంటోందో, పెద్ద చిన్న తారతమ్యం లేదు, సొట్టపోయిన మరచొంబు మొహంది అంది అలివేలు ఉక్రోషంగా. నానమ్మ నాకన్నీ నీ పోలికలే అంది స్వప్న. ఈ గడుగ్గాయిని ఎవడు చేసుకుంటాడో గాని అయిపోయాడు వాడు, చస్తాడు. ఇది వాడి చేత 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. చూసావా అమలా నీ కూతుర్ని, నన్ను ఆట పట్టిస్తోంది సత్రకాయి అంటూ చిరుకోపంగా చూస్తూ అంది అలివేలు. దట్స్ ద రీజన్. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తాత పొట్ట ఎందుకని అంత పెద్ద కొండలాగా ఉండేదో. నువ్వు కూడా తాత చేత చెరువుడు నీళ్లు తాగించావు కదా అని కింద పడి పడి నవ్వుతోంది స్వప్న. ఓ సిని దుంప పిలకయ్య, ఎంత మాట పడితే అంత మాట అంటూ చేతికర్ర పట్టుకుని లేచింది అలివేలు ఒక్కటి కొడదామని. స్వప్న సీతాకొక చిలుకలాగా పరుగులు పెడుతూ ఆవిడ చేతికి దొరికితే కదూ. అయ్యో అత్తయ్య గారు, దానితో మీకేమిటి, ఏమిటా పరుగులు, కూర్చోండి బాబు మీకు దండం పెడతాను. మళ్ళీ ఆ నొప్పి ఈ నొప్పి అని నన్ను కంగారు పెడతారు. అసలే పెద్దోడు చిన్నోడు ఇద్దరూ ఊర్లో లేరు అంది అమల అలివేలుని పట్టి తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెడుతూ. పరుగులు పెడుతున్న స్వప్న వైపు చూసి, స్వప్న చదువుకోమని చెప్తే ఏమిటి నానమ్మతో ఆటలు, కొట్టేస్తాను నిన్ను కోపంగా అరిచింది అమల. సైలెంట్గా వచ్చి బుక్స్ ముందు కూర్చుంది స్వప్న, నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ. స్వప్న ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన నవ్వు కొంచెం కొంచెం బయటికి వినిపించడం గమనించి అమల, ఏయ్ ఏమిటి ఆ నవ్వు, ఆడపిల్లవి హద్దు పద్దు ఉండద్దా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి గంతులు చూశానంటే కాళ్ళు విరక్కొడతాను కేకలు వేసింది. అది అలా గడ్డిపెట్టు, బుద్ధి లేదు దీనికి అంటోంది అలివేలు. అత్తయ్య గారు దానికి బుద్ధి లేదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. మీ బుద్ధి ఏమయ్యింది, చిన్నపిల్లలతో ఆ పరుగులు ఏమిటి, కాలికి ఏదైనా అడ్డుపడి పడిపోతే అంటూ ఆవిడిని కూడా గసిరి వాళ్ళిద్దరినీ చూస్తూ సైలెంట్గా కూర్చున్న చిన్ని వైపు చూసి, చిన్ని నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అడిగింది అమల. చేస్తానత్తయ్య. సరే దా అంటూ చిన్నీని వంటింట్లోకి తీసుకువెళ్ళింది. అమల అంత కోపంగా ఉండడం చూసి సైలెంట్గా ఆవిడేం చెప్తే అది చేస్తోంది చిన్ని. ఆ కరివేపాకు కొంచెం దూసి పెట్టమ్మా. అలాగే అత్తయ్య. చిన్ని ఇదిగో ఈ వెజిటేబుల్స్ ఇలా కట్ చేయాలి చూడు, చూసి నేర్చుకో, కట్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటూ దగ్గర ఉండి మరి కూరగాయలు కట్ చేయడం నేర్పిస్తోంది అమల. అమల అంత గట్టిగా అరిచేసరికి స్వప్న ఏడుస్తోంది. స్వప్న అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అలివేలు చేతికర్రతో నడుచుకుంటూ వచ్చి స్వప్న పక్కగా కుర్చీ వేసుకుని కూర్చుని స్వప్న తలపై నిమురుతూ, మీ అమ్మకే బుద్ధి లేదే, నువ్వు నేను ఆడుకుంటే దానికేమిటంట, మనం 100 పడతాము, నానమ్మ మనవరాలు అన్నాక 100 ఉంటాయి, మన మధ్యలోకి వచ్చి తప్పు చేసింది మీ అమ్మ. నువ్వేడవుకు చిట్టి తల్లి, నా బంగారం, నువ్వు కాక నన్ను ఇంకెవరంటారు చెప్పు అంటూ స్వప్నని ముద్దు చేస్తోంది అలివేలు ఉక్రోషంగా కోడలు అమలను తిట్టేస్తూ. వాళ్ళ మాటలన్నీ విండోలో నుంచి పనిచేసుకుంటున్న అమలకి చిన్నికి వినిపిస్తూనే ఉన్నాయి. బాబోయ్, ఇప్పుడు అత్తయ్యకి ఇంకా కోపం వచ్చేస్తుందేమో అనుకుంటూ చిన్ని తల కొంచెం టర్ను తిప్పి అమల వైపు చూస్తోంది. వాళ్ళిద్దరి మాటలు వింటూ అమల ముసిముసిగా నవ్వుకోవడం చూసి, అత్తయ్య మీకు కోపం రావట్లేదా? ఎందుకు కోపం, నాకు ఇదంతా మామూలే. వాళ్ళు కొట్టుకుంటారు, మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడదీసి కాంప్రమైజ్ చేశాను కదా, అందుకని మళ్ళీ వాళ్ళు కలిసిపోయి నన్ను తిట్టుకుంటారు అని చాలా చాలా క్యాజువల్గా చెబుతోంది అమల. అమల నవ్వుతూ ఉంటే చాలా న్యాచురల్గా ఉండడం చూసి తనకి తెలియకుండానే చాలా ప్రశాంతత వచ్చేసింది చిన్నీలో. అత్తయ్య మీలో ఏవో పాజిటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా ఉన్నాయి, ఐ లైక్ దట్. నాలో ఉన్న టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది అంది చిన్ని. టెన్షన్ ఏమిటి చిన్ని, ఎనీ ప్రాబ్లం? నథింగ్ అత్తయ్య, పెండింగ్ వర్క్ ఉన్నాయి కదా, అదే ఆలోచిస్తున్నాను. ఓ సారీ,
నీకు ఇంటి పనులు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాను, వెళ్ళి వర్క్ చేసుకోపో. అలా ఏమీ లేదు, నేను తర్వాత చేసుకుంటాను, నాకు ఈ పనులన్నీ చేయడం కూడా చాలా ఇష్టం అంటూ అమలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉడత సహాయం చేస్తోంది చిన్ని. అందరికీ అమల వేడి వేడిగా దోశలు 2 రకాల చట్నీలు వేసి ఇస్తుంటే తాను సర్వ్ చేస్తోంది. అందరి టిఫిన్లు కంప్లీట్ అయ్యాక ఆ ప్లేట్లన్నీ తీసుకువెళ్ళి బయట పనిచేస్తున్న సుబ్బులకు ఇస్తోంది. పర్లేదమ్మగారు, లబ్బర్ బొమ్మలాగా ఉన్నారు, ఎట్టాగా ఈ అమ్మాయి గారితో అనుకున్నాను, మీరు కూడా బాగానే పనిచేస్తున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది సుబ్బులు. థ్యాంక్ యూ సుబ్బులు, దోశ తింటావా అడిగింది చిన్ని. అన్నీ శుభ్రం చేసినాక తింటానమ్మా. ఓకే అంటూ ఎగురుకుంటూ లోపలికి వచ్చి, అత్తయ్య ఇంకేమైనా హెల్ప్ చేయాలా అడిగింది. చేయాలి, ఇదిగో ఈ దోశలు తిని ఎలా ఉందో ఏమిటో నాకు చెప్పాలి అంటూ చిన్ని చేతికి టిఫిన్ ప్లేట్ అందించింది అమల. అయితే మీరు కూడా నాతో పాటు తినాలి గారంగా అడిగింది చిన్ని. అరే, నాకింకా పని పూర్తి కాలేదురా, నాకు అదంతా తెలియదు, మీరు నాకు కంపెనీ ఇస్తేనే నేను తింటాను. ఓకే, జస్ట్ మినిట్ అంటూ తాను కూడా దోశలు వేసుకుని కూర్చుంది. అత్తయ్య, ఇందాక పెద్దోడు చిన్నోడు కూడా ఊర్లో లేరు అంటున్నారేమిటి? విక్కీ అంటే బెంగళూరు వెళ్ళాడు, వినయ్ ఊర్లోనే ఉన్నాడుగా. లేదురా చిన్ని, నీకు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అవునా, ఎందుకు అత్తయ్య, ఏమైనా ఫంక్షనా? అలా ఏమీ లేదు, ఉన్నట్లుండి వీడికి వాళ్ళ అత్త మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు నేను పంపించలేదనుకో, నీకు అన్నయ్య అంటేనే ఇష్టం అంటూ మరొక యుద్ధం ఇంట్లో అలిగి కూర్చుంటున్నాడు ఆడపిల్లలాగా. ఇలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేశారు. సరే చిన్ని, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, నువ్వు రూమ్కి వెళ్ళి గబగబా వర్క్ కంప్లీట్ చేయి చెప్పింది అమల. అవునత్తయ్య, చాలా వర్క్ ఉంది అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళి బుక్స్ ముందు వేసుకుని కూర్చుంది చిన్ని. అప్పుడే విక్కీ నుంచి కాల్. చూడగానే లిఫ్ట్ చేసింది చిన్ని. హే విక్కీ, ప్రెజెంటేషన్ ఏమైంది? ఏమవుతుంది, పోస్ట్ పోన్ అయ్యింది. చాలా డల్గా మాట్లాడుతున్నాడు విక్కీ. అవునా, వాట్ హ్యాపెన్? ఇంకా ప్రెజెంటేషన్కి చాలామంది క్లయింట్స్ రావాలి చిన్ని, టైం అండ్ పర్ఫెక్షన్ లేవు. కొంతమంది అయితే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయకుండా వచ్చేసారు. ఇంకా ఇక్కడ నేను ఉండవలసిన టైం పెరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. దట్స్ నాట్ ఫెయిర్ విక్కీ, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, కొంచెం లేట్ అయినా ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్గా నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. యా ఐ నో, వాట్ అబౌట్ యూ? నేను వర్క్ చేస్తున్నాను, చాలా పెండింగ్ వర్క్ ఉంది. నేను డిస్టర్బ్ చేశానా? నీ మొహం, నువ్వు కాల్ చేయకపోతేనే నేను డిస్టర్బ్ అవుతాను, చేస్తే ఫుల్ ఎనర్జీతో చాలా ఫాస్ట్గా వర్క్ చేసేస్తాను. అవునా డియర్? అవును. ఐ మిస్ యూ చిన్ని, ఐ మిస్ యూ టూ విక్కీ. నాకైతే నీ పుట్టిల్లు బాగా గుర్తొస్తోంది. హా అని ఒక్క నిమిషం అర్థం కాక మరొక నిమిషంలోనే విక్కీ ఏమంటున్నాడో అర్థం చేసుకుని, ఏయ్ దొంగ అంది చిన్ని. మళ్ళీ ఎప్పుడే, చాలా రోజులైనట్లుంది నాకు. ఒరేయ్, నువ్వు వెళ్ళి 2వ రోజు అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా? చాలా అంటే చాలా. నీకు లేదు కదా? నీతో నేను చెప్పానా నాకు లేదు అని? ఉంది, కానీ నువ్వు దూరంగా ఉన్నప్పుడు నేను స్ట్రాంగ్గా ఉండాలి కదా. నేను ఇక్కడ ఏడుస్తూ ఉంటే నువ్వు అక్కడ సరిగ్గా ప్రెజెంటేషన్ ఇవ్వలేవు. ఏమో అనుకున్నాను చిన్ని, బాగానే అర్థం చేసుకున్నావు నన్ను. చిన్ని ముసిముసిగా నవ్వింది. విక్కీకి వచ్చిన లెటర్ గురించి చెప్పాలని నోటి వరకు వచ్చింది. బాబోయ్ వద్దులే, ఇది ఈ మధ్య నన్ను అనుమానిస్తోంది. నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఒక్కడివే వెళ్తున్నావా? నీతో ఎవరైనా వస్తున్నారా? జర్నీలో ఎవరినైనా కలుస్తున్నావా? నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే నువ్వు టెంప్ట్ అవుతావా అంటూ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తోంది. దీనికి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అది ప్రశాంతంగా ఉండదు, నన్ను కూడా ఉంచదు అని ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయాడు వెంకట్. విక్కీ, విక్కీ, హలో, నా మాట వినిపిస్తోందా అని అంటున్న చిన్ని వాయిస్తో ఈ లోకంలోకి వచ్చాడు. చెప్పు చిన్ని, వినిపిస్తోంది. మీ తమ్ముడు వినయ్ రాజమండ్రి వెళ్ళాడు తెలుసా నీకు? రాజమండ్రినా? ఎందుకే? ఏమో, నాకు ఇందాకే తెలిసింది. మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అవునా? ఉన్నట్లుండి ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. మీ అమ్మగారు ఎందుకు ఏమిటి అని అడిగితే నాకు అత్తయ్యని చూడాలని ఉంది, వెళ్తాను అని గొడవ చేశాడంట.
ఓరిని వేషాలో, అత్తయ్యని చూడడానికి కాదే వాడు వెళ్ళింది, మా మరదలు పిల్ల నందినిని చూడడానికి. హా, నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది. నీ అంకమ్మ డౌట్ ఏమిటి? వాళ్ళు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. మనవాడికి అడ్వాంటేజ్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎలా చెప్తావు విక్కీ? ఓపెన్ అయిపోతావా? మీ తమ్ముడు ఏమీ చెప్పకుండానే? వాడు చెప్పేలోపు పుష్కరాలు గడిచిపోయేటట్లు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడేదైనా తింగర పనులు చేస్తే మా మావయ్య అస్సలు ఊరుకోడు. వాడు అదొక రకమైన స్టాడిస్టు. వీళ్ళ ప్రేమ వల్ల అత్తయ్య ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కదా. మరేం చేద్దాం? నువ్వేం చేయకే బాబు, సైలెంట్గా ఉండు. నేను వినయ్ గాడితో మాట్లాడతాను. విక్కీ విక్కీ, నేను నీతో ఈ విషయం చెప్పానని వినయ్తో చెప్తావా? ఎందుకే నీకంత భయం? మనం వాడికి ఎనిమీస్ ఏమీ కాదు, ఓకే? రాంగ్ స్టెప్ వేస్తుంటే ఒక అన్నగా నేను సరిచెయ్యాలి కదా. వాడి లవ్కి మనమేమీ బ్రేక్స్ వేయట్లేదు. నాకు ఎలా మాట్లాడాలో తెలుసు, నేను మాట్లాడతాను. మరి నేను వర్క్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి వీడియో కాల్ చేయి. నిన్ను చూసి నేను కూడా వర్క్ చేసుకుంటాను. చిన్ని తలుపు దగ్గరికి వేసి వచ్చి వీడియో కాల్ చేసింది. ఏయ్, సరిగ్గా కనిపించట్లేదే, ఫోన్ పైకి పట్టుకో. చిన్ని తన ఫుల్ బాడీ కనిపించేలాగా పైకి పెట్టి మాట్లాడుతోంది. ఒసేయ్, మొగుడితో మాట్లాడేటప్పుడు ఇలా ఫుల్గా దుప్పటి చుట్టేసుకున్నట్లు మొత్తం కప్పేసుకుని మాట్లాడకూడదు. హా, మరి ఎలా మాట్లాడాలి? చిన్న చిన్న బట్టలు వేసుకుని మాట్లాడొచ్చు. కన్ను కొడుతూ అన్నాడు విక్కీ. వేషాలు వెయ్యకు విక్కీ, చంపేస్తాను. గుద్దుతున్నట్లు పిడికిలి బిగించి ఎక్స్ప్రెషన్ ఇస్తూ సిగ్గుపడుతూ అంది చిన్ని. నవ్వుతున్నాడు విక్కీ. విక్కీ, అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నేను వేరే నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నాను. అవునా? ఎందుకు? అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ నెంబర్ అంత మంచిది కాదుట, అందుకనే తీసేస్తున్నాను అంటూ తను ముందుగానే ప్రిపేర్ అయిన అబద్ధాన్ని చెప్పేసింది చిన్ని. నాన్సెన్స్, నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా చిన్ని? మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు విక్కీ. నేను కూడా చేసుకుంటాను. ఆ నెంబర్ నీకు వాట్సాప్ చేస్తాను. రేపటి నుంచి ఆ నెంబర్లోనే మాట్లాడుకుందాము, ఓకేనా? సరే, నీ ఇష్టం. ఇట్స్ ఓకే. లవ్ యూ. బాయ్. అప్పుడే ఫోన్ పెట్టేస్తావా? కాసేపు మాట్లాడవే. నాకు మాట్లాడాలనే ఉందిరా, కానీ ఏం చేయను. చిన్ని, నీకు అసలు బుద్ధి ఉందా? ఎన్ని రోజులు పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తావు అని డైనోసార్ లాగా అరిచే మా ప్రొఫెసర్ గుర్తుకు వస్తే భయమేస్తోంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది చిన్ని. చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి తాను కూడా నవ్వుతున్నాడు విక్కీ. చిన్ని కూడా నవ్వుతోంది. విక్కీ, అన్నట్లు ఏమైనా తిన్నావా లేదా? పిజ్జా ఆర్డర్ పెట్టాను, వచ్చింది, తినాలి. నేనైతే అత్తయ్య వేసిన వేడి వేడి దోశలు విత్ కొబ్బరి చట్నీ తిన్నాను. భలే ఉంది తెలుసా? అవునా? నీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తోందిలే ఎంత బాగున్నాయో. ఐ మిస్ యూ సో మచ్ మై మదర్ హ్యాండ్ కుకింగ్. ఓకే బాయ్ చిన్ని, త్వరగా వర్క్ కంప్లీట్ చేసి నిద్రపో. బాయ్ రా. ఇలా ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుని కాల్ కట్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. వినయ్ రాజమండ్రి చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. వినయ్ రావడం చూసి లక్ష్మి చెప్పలేనంత ఆశ్చర్యపోయింది. ఏంట్రా వినయ్, మొన్ననే కదా వచ్చావు, మళ్ళీ వెంటనే ఉరుములు లేని వానలాగా సడన్గా వచ్చేస్తున్నావు? అత్తయ్య, నీ దగ్గరికి కూడా చెప్పి రావాలా చెప్పు? అలా అని కాదురా, నువ్వు వస్తున్నట్లు ముందుగా చెప్తే నీకు ఇష్టమైనది ఏదో ఒకటి వండి పెడతానుగా. పర్లేదు, ఇప్పుడైనా వండొచ్చు. తినడానికి నీ అల్లుడు రెడీగానే ఉన్నాడు నవ్వుతూ అన్నాడు వినయ్. మాటలు నేర్చావురా, సరేరా అంటూ వినయ్ చేతిలో లగేజ్ అందుకోవడానికి చూసింది లక్ష్మి. అత్తయ్య, నేను మోస్తానులే. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? భార్గవ్, నందిని ఏరి కనిపించట్లేదు? క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు వినయ్. భార్గవ్ స్కూల్కి వెళ్ళాడు. 10th క్లాస్ కదా, వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. నవ్వుతూ రూమ్ కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేస్తూ అంటోంది లక్ష్మి. మరి నందిని? తన క్యూరియాసిటీ బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఏదో క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు వినయ్. అదప్పుడే వస్తుందా? ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది. సరే అత్తయ్య, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావురా? ఎవరు తెలుసు నీకు ఇక్కడ? ఊర్లోకి వెళ్ళాలి అంటే ఎవరైనా తెలియాలా ఏమిటి? సరదాగా అలా తిరిగి వస్తాను. అరే, ఇప్పుడే వచ్చావు కదా, కాఫీ తాగుదువు గాని.
వద్దత్తయ్య, వచ్చే దారిలో తాగాను, ఇప్పుడే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంటూ లక్ష్మి మాట్లాడే లోపే ఎగురుకుంటూ బయటికి వచ్చేశాడు వినయ్. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు లోపలికి వచ్చి, అత్తమ్మ అడగడం మర్చిపోయాను, మావయ్య ఏడి? తిరిగి వచ్చిన వినయ్ని చూసి చిన్న నవ్వు నవ్వుతూ, ఏంటో నీకు కంగారు, నాకు అర్థం కావట్లేదు. మావయ్య ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకొక 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటారు. అమ్మో, అయితే మనం ఈలోపే వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రశ్నల మీద ప్రశ్నలు అనుకుంటూ, సరే అత్తయ్య బాయ్, నేను ఇప్పుడే వస్తాను అని స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ 20 నిమిషాల్లో నందిని చదివే కాలేజీ దగ్గరికి వెళ్ళి బైక్ పార్క్ చేసి నందినికి కాల్ చేశాడు. నందిని కాల్ కట్ చేసింది. మళ్ళీ వినయ్ కాల్ ట్రై చేస్తున్నాడు. యాజ్ టీజ్గా ప్రొఫెసర్ తిట్టడం, నందినిని ఎప్పటిలాగే క్లాస్ నుంచి బయటికి పంపించేయడం జరిగిపోయింది. ఒరే, నీకు బుద్ధిందా? ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నావు అంటూ ఎప్పటిలాగానే నందిని బాల్కనీ దగ్గర నుంచుని తిడుతూ ఉంటే నందినిని కాలేజ్ క్యాంపస్ దగ్గర నుంచుని చూస్తూ, అబ్బా ఏమైనా ఉందా నా మరదలి పిల్ల అనుకుంటూ నందిని తిడుతున్నా అవేమీ వినిపించుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు వినయ్. ఒరే ఎదవా, ఉన్నావా లేకపోయావా కోపంగా అడిగింది నందిని. అబ్బా ఏమైనా ఉన్నావే, ఇంత అందంగా ఉన్నావేమిటే అని వినయ్ అన్న మాటలు వింటూ ఏమీ అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావురా? ఒకవైపు నేను తిడుతుంటే ఏదేదో మాట్లాడుతున్నావు. ఆ తిట్టేదేదో నా దగ్గరికి వచ్చి నన్నే చూస్తూ తిట్టచ్చు కదా. బాబూ, నువ్వు ఉండేది అక్కడెక్కడో, నేనుండేది ఇక్కడెక్కడో, చాలా దూరం ఉంది, అర్థమైందా? సరేనే, దగ్గరగా ఉంటే ఏం చేస్తావు చెప్పు? ఏం చేయాలో నువ్వే చెప్పు. పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుని ముద్దివ్వాలి, ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను, నువ్వు అక్కడ మాయమైపోయి ఇక్కడ ప్రత్యక్షమవ్వు. ఓ అలాగే, మాట తప్పకూడదు మరి. అస్సలు తప్పను. అయితే రావే, ఇద్దువు గాని, నేను రెడీగా ఉన్నాను. ఏంటి వీడియో కాల్ చేయమంటావా? నీ ఎంకమ్మ ఎదురుకుండా ఉన్నాను, కాలేజ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర, సరిగ్గా చూడు. ఆ మాటలు విని అదిరిపడింది నందిని. కాలేజ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర చూస్తే వినయ్ నవ్వుతూ చెయ్యి ఊపుతున్నాడు. ఒరేయ్ ఎప్పుడొచ్చావురా? నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా ఉండిపోయింది. కిందకి రావే, మాట్లాడుకుందాం. ఒరేయ్ ఎందుకు వచ్చావు? వెళ్ళిపో, మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే మా డాడీకి చెప్తారు. ఒసే దయ్యమా, నీకోసం అంత దూరం నుంచి వస్తే పొమ్మంటావా? ఎవరు రమ్మన్నారు? ఇలా సడన్గా వచ్చేయడమేనా? ఏహే, నువ్వు కిందకి వస్తావా రావా, లేకపోతే నేనే పైకి రానా? కోపంగా అన్నాడు వినయ్. సరే సరే, నేనే వస్తాను, కానీ ఇక్కడ వద్దు, ఈ సందు చివర వెయిట్ చేయి, వస్తాను. త్వరగా రా అంటూ వినయ్ బైక్ యూటర్న్ తిప్పి సందు చివరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు. నందిని 5 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చింది. ఏంట్రా ఇలా వచ్చేసావు? చెప్పాను కదా చూడాలనిపించిందని. అమ్మ వాళ్ళకి తెలిస్తే? మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో మాట్లాడే ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? నీ కూతురంటే నాకు ఇష్టం అత్తా, పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడాను. నిజమా? నోరు తెరిచి భయంగా అడుగుతోంది నందిని. నందిని ఎక్స్ప్రెషన్స్ చూసి తెగ నవ్వుతూ, నీ మొహం, అలా డైరెక్ట్గా ఎందుకు చెప్తానే? ఏదైనా తేడా జరిగిందంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆలోచిద్దాము, చిన్నగా సాల్వ్ చేద్దాము మన ప్రాబ్లంని. తల ఊపుతోంది నందిని. ఇంకా ఏంటి చూస్తావు, బైక్ ఎక్కు. అమ్మో, బైక్ మీద? ఏమైందే, ఎక్కవే. అది కాదు బావా, నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే, ఊర్లో ఎవరైనా చూస్తే నాన్నతో ఖచ్చితంగా చెప్తారు, ఉండు అంటూ బ్యాగ్లో నుంచి స్కార్ఫ్ తీసుకుని మొహం కనిపించకుండా కట్టుకుని బైక్ ఎక్కింది నందిని. అంతే, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు వినయ్. చాలా దూరం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి నందిని వైపు చూస్తూ, ఇప్పుడు స్కార్ఫ్ తీ నందు. ఎందుకు? ఉండని. ప్లీజే తీయవే, ఒక సెల్ఫీ తీసుకుంటాను. చాలా బ్రతిమలాడిన తర్వాత స్కార్ఫ్ తీసింది నందిని. వినయ్ ఫోన్ తీసి 2-3 సెల్ఫీలు తీసుకున్నాడు. నందు, ఒక ముద్దివ్వచ్చుగా? అబ్బా ఆశ. అవును, చాలా ఆశగా ఉంది. ఎప్పుడూ ఫోన్లో ముద్దులు పెట్టుకోవడమేనా? డైరెక్ట్గా ఒక ముద్దైనా ఇచ్చావా? ఏంట్రా నువ్వు, ముద్దు కోసమే వచ్చేసావా ఏమిటి? మరి నిన్న కాల్ చేసినప్పుడు వస్తే ఇస్తా అని ఊరించావు కదా, వస్తే ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు. ఒరేయ్, అదేదో నేను ఊరికే అన్నాను, కానీ నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అందుకే నీ ముందు ఇప్పుడు ఇలా ఉన్నాను. నువ్వు ముద్దు ఇవ్వాల్సిందే. అబ్బా, చెప్తే వినవు కదా. సరే,
చూద్దాంలే. నందిని అలా అన్న తర్వాత ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా అనిపించింది వినయ్కి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళే దారిలో మొక్కజొన్న కంకులు కొనుక్కొని పొలం గట్ల మీద కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ వేడివేడిగా ఉన్న మొక్కజొన్న పొత్తులను తింటూ దారిలో నిమ్మకాయ సోడా తాగి తిరిగి నందినిని కాలేజీ దగ్గర డ్రాప్ చేశాడు. నందిని ఎప్పటిలాగానే క్యాజువల్గా ఇంటికి చేరుకుంది. అంతకు ఒక అరగంట ముందే ఇంటికి చేరుకున్న వినయ్ అప్పుడే నందినిని చూస్తున్నట్లు పలకరించాడు. నందిని కూడా అప్పుడే వినయ్ని చూస్తున్నట్లు హాయ్ బావా ఎప్పుడొచ్చావు అంటూ చాలా న్యాచురల్గా పలకరించింది. కానీ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఏం యాక్టింగ్ చేస్తున్నావురా అన్నట్లు నందిని ఎక్స్ప్రెషన్ పెడుతుంటే నువ్వేమన్నా తక్కువ తిన్నావా అన్నట్లు వినయ్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు. వినయ్ వాళ్ళ మావయ్య శ్రీను వినయ్ మీద ఒక కన్ను వేసే ఉంచాడు. ఏంటి నీ అల్లుడు మొన్న ఒకరోజు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఉన్నట్లుండి ఊడిపడుతున్నాడు అంటూ లక్ష్మిని అడిగాడు. ఏదో సరదాగా వస్తున్నాడండి, 4 రోజులు సెలవులున్నాయంట. ఏదేమైనా నీ పుట్టింటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. గుండెలు తీసిన బంటులు, క్రీస్తు శతాబ్దం మన పెళ్ళికి ఇస్తానన్న కట్నం ఇప్పటికీ ఇవ్వలేదు అంటూ మళ్ళీ సూటిపోటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. మీకు దండం పెడతాను, వాడికి వినిపిస్తే అస్సలు బాగోదు అంటూ రిక్వెస్ట్గా అడిగింది లక్ష్మి. చాలు చాలు, ఈ వేషాలకేమీ తక్కువ లేదు అని విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీను. నందినికి వినయ్కి అస్సలు నిద్ర పట్టట్లేదు. వినయ్కి నందినితో మాట్లాడాలని అనిపిస్తోంది, కానీ ఇంట్లో అస్సలు మాట్లాడడం కుదరదు. ఫోన్ కూడా వద్దు అని నందిని ఇచ్చిన వార్నింగ్తో ఏమీ చెయ్యలేక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. నందిని పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. చేసేదేమీ లేక ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయారు. విక్కీ గురించి ఆలోచిస్తూ స్టెల్లాకి అస్సలు నిద్ర రావట్లేదు. ఫ్లవర్ బొకే చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఇంప్రెస్ అయినట్లే కదా. అయితే ఈ పాటికి ఫోన్ రావాలి కదా, ఎందుకు రాలేదు? ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తే, అది కూడా ఇలాంటి క్లైమేట్ ఉన్న సిటీలో, ఒక అబ్బాయి రెస్పాండ్ అవ్వకుండా ఉంటాడా? తప్పకుండా రెస్పాండ్ అవుతాడు. వెయిట్ స్టెల్లా, వెయిట్, చేస్తాడేమో ఇంకాసేపట్లో అని మళ్ళీ తనకి తానే చెప్పుకుంటూ ఇంకొక గంట సేపు వెయిట్ చేసింది. టైం 10:30 దాటింది. విక్కీ నుంచి ఇంక తనకి కాల్ రాదని అర్థమై, లేదు ఇలా కాదు, ఇంకా విక్కీని బెటర్గా ఇంప్రెస్ చేయాలి. విక్కీ మార్నింగ్ లేచి బాల్కనీలోకి వెళ్ళి బాయ్ తెచ్చిన కాఫీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. టక్ టక్ మని అప్పుడే డోర్ సౌండ్. తలుపు తీసి చూస్తే ఎవ్వరూ లేరు. కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి కిందకి చూశాడు. ఒక ఫ్లవర్ బొకే విత్ లెటర్ ఉన్నాయి. అటూ ఇటూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఫ్లవర్ బొకే, ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ అది తీసుకుని లోపలికి వచ్చి లెటర్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. ఏంటి, నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా కాల్ చేయాలని అనిపించలేదా? అంతేలే, ఎవరో ఏదో నెంబర్ ఇస్తే అలా ఎలా కాల్ చేస్తారు? ఎవరైనా ఆలోచిస్తారు కదా. తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. ఐ అండర్స్టాండ్, బట్ మీరు నాకు బాగా తెలుసు. మీ పేరు వెంకట్, వివేకానంద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీది. అనుకోకుండా మీ లైఫ్లో స్టార్డమ్ వచ్చింది. ఈ మధ్య మీకు పెళ్లి కూడా అయ్యింది. ఈ డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత నేనెవరో తెలుసుకోవాలని అనిపిస్తోంది కదా. ఈ లెటర్ చదువుతూ వెంకట్ ఆలోచిస్తూ, ఈ అమ్మాయి ఏమిటి నా గురించి అంత కరెక్ట్గా చెప్తోంది? అసలు ఎవరు దీను? మళ్ళీ లెటర్ చదవడం కంటిన్యూ చేశాడు. నాకు తెలుసు, ఇప్పుడు మీకు నన్ను చూడాలని తప్పకుండా అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలవాలా అని ఆశగా ఉంది. ఈ లెటర్ చదివిన తర్వాత మీకు కూడా నన్ను కలవాలని అనిపిస్తోంది కదా. అలా అనిపిస్తే తప్పకుండా కలుద్దాం. బెంగళూరు ప్యాలెస్ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, నిన్న ఇచ్చాను కదా. ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తున్నాను. నైట్ అంతా మీరు కాల్ చేస్తారేమోనని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఇట్స్ ఓకే, మీకు చేయాలని అనిపించలేదు. ఇంత చెప్పిన తర్వాత నేనెవరో ఏమిటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే తప్పకుండా నా నెంబర్కి కాల్ చేయండి. జస్ట్ ఒక కప్ కాఫీ తాగాలి మీతో, ప్లీజ్ కాదనకండి. మీకోసం వెయిట్ చేసే ఒక అమ్మాయి. ఆ లెటర్ చదివి ఎవరై ఉంటారు? ఏదైనా ఫ్రాంకా? ఈ బెంగళూరులో నాకెవరు తెలుసు? ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఫ్రాంక్ ఎవరు చేస్తారు నా మీద? మా ఆఫీస్ స్టాఫ్లో ఎవరైనా?
చాచా, అంత సీన్ లేదు. వాళ్ళకి నన్ను ఫ్రాంక్ చేస్తే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వాళ్ళందరికీ బాగా తెలుసు. మరి ఎవరై ఉంటారు నా గురించి అంత క్లియర్గా తెలిసిన వాళ్ళు? కొంపతీసి చిన్ని కానీ వచ్చేసిందా? ఆ ఆలోచన రావడంతోనే విక్కీ పెదవుల మీద చిన్న చిరునవ్వు. మరుక్షణంలోనే నా మొహం. అమ్మ దానిని ఒంటరిగా బెంగళూరు పంపిస్తుందా? కాలేజ్కి కూడా పంపించదు. విక్కీ నువ్వు డ్రాప్ చేయి అంటుంది. మరి ఎలా? చిన్ని కాదు, నిన్న నైట్ కూడా నాతో మాట్లాడింది కదా. కొంపతీసి కాలేజ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ బెంగళూరులో సెటిల్ అయ్యారా? ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? ఒక్కసారి వెళ్ళి చూస్తే? అసలు ఈ నెంబర్కి కాల్ చేస్తే? వెంటనే ఫోన్ తీసుకుని ఆ నెంబర్కి డయల్ చేశాడు. విక్కీ కాల్ రాగానే ఓ మై గాడ్, ఎన్ని ఇయర్స్ అయింది నీ నుంచి నాకు కాల్ వచ్చి. మళ్ళీ మన లవ్ స్టోరీ స్టార్ట్ అవుతోంది. మళ్ళీ అదే ప్రేమ కథ, కొత్తగా సరికొత్తగా అని ఏదేదో ఇమాజినేషన్ చేసుకుంటూ ఎగిరి గంతులు వేస్తూ ఊపిరి పీల్చుకుని కొంచెం టోన్ మార్చి కాల్ లిఫ్ట్ చేసింది స్టెల్లా. హలో, దిస్ ఈజ్ వెంకట్, హూ ఆర్ యూ అన్న విక్కీ వాయిస్ వింటుంటే విక్కీ ఊపిరి తన చెవులకు చేరుతున్నంత హ్యాపీ ఫీల్ అవుతోంది స్టెల్లా. హలో హలో, నా వాయిస్ వినిపిస్తోందా? హలో అని విక్కీ 2-3 సార్లు అనడంతో అప్పుడు పలికింది స్టెల్లా. హలో అంటూ హస్కీ వాయిస్తో. ఎవరు మీరు? ఎందుకు ఇలా ఫ్లవర్ బొకే పెట్టి దానికి తోడు లెటర్ కూడా పెడుతున్నారు? నా బయోడేటా ఏమైనా పుస్తకం రాస్తున్నారా? నా గురించి మీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు? కొంచెం గట్టిగానే అడిగాడు విక్కీ. హలో మిస్టర్, లెటర్ మీరు సరిగ్గా చదివారా? నేను ముందుగానే మెన్షన్ చేశాను మీరు నాకు బాగా తెలుసు అని. అందుకనే మీ గురించి అంత క్లియర్గా రాయగలిగాను. డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే మీరు సర్ప్రైజ్ మిస్ అవుతారు. అందుకనే నేను చెప్పిన చోటికి రండి, మీకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తాను. నేనెవరో మీకు తెలుసా? మీరు కూడా నాకు తెలుసా? బాగా తెలుసు. అవునా? చిన్న క్లూ ఇవ్వండి. అలాంటివి ఇవ్వడం కుదరదు. మీరు 1 గంట నా కోసం టైం స్పెండ్ చేయండి. మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ నేనిస్తాను. స్టెల్లా గొంతు మార్చి మాట్లాడడం వల్ల ఎవరో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు విక్కీకి. ఇట్స్ ఓకే, వస్తాను. కానీ ఇప్పటికిప్పుడు రావడం కుదరదు. నాకెప్పుడు కుదురుతుందో ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు రండి. అదేంటి, నన్ను రమ్మంటారా? మీరు రారా? చూడండి, మీరు ఎవరో ఏమిటో నాకేమీ తెలీదు. ఎక్కడికి పడితే అక్కడికి పిలిచి రమ్మంటే ఎలా వస్తాను? నా వాయిస్ వింటున్నారు కదా, నేను ఒక అమ్మాయిని. మగవారినైనా మిమ్మల్ని ధైర్యంగా రమ్మంటున్నాను. కానీ మీరు ఆడపిల్ల దగ్గరికి రావడానికి ఇంత భయపడుతున్నారా? ఆలోచిస్తున్నారా? అది భయం కాదు. నాకు పెళ్ళయిందని మీకు కూడా తెలుసు. పెళ్ళైన ఒక అబ్బాయితో ఫ్లాట్ చేయడం తప్పు. నేనిప్పుడు మిమ్మల్ని ఏమైనా అడిగానా? లేకపోతే ప్రపోజ్ చేశానా? 1 కప్ కాఫీ తాగుదామన్నాను, అంతే కదా. ఇట్స్ ఓకే, అయితే వస్తాను. కానీ మీరు చెప్పిన ప్లేస్కి నేను రాను. మనిద్దరికీ ఎటువంటి పరిచయము లేదు. మనం టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి తిరగడం కరెక్ట్ కాదు. ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కలుద్దాం, అది కూడా జస్ట్ 15 మినిట్స్ అంటూ ఇంకొక్క ముక్కు కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. హో, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నాతో టూరిస్ట్ ప్లేస్కి రావడానికి నీకేంటి ప్రాబ్లం విక్కీ? ఇట్స్ ఓకే, ఎక్కడైనా పర్వాలేదు. మనం ముందు కలవాలి. నన్ను చూడగానే ముందు నీకు చాలా కోపం వస్తుంది, ఐ నో. కానీ నిన్ను ఎలా కూల్ చేయాలో అంతకంటే బాగా నాకు తెలుసు. ఐఎమ్ వెయిటింగ్ విక్కీ అనుకుంటూ తన అందచందాలను అద్దంలో చూసుకుంటూ తెగ మురిసిపోతోంది స్టెల్లా. విక్కీ రెడీ అయి బయటికి వచ్చాడు. బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ క్యాన్సిల్ కావడంతో ఏమీ తోచట్లేదు. అలా బయటికి వెళ్ళి జాగింగ్ చేస్తున్నాడు. జాగింగ్ చేస్తున్న విక్కీని కాస్త దూరంలో అతనినే ఫాలో అవుతూ స్టెల్లా కూడా వస్తోంది. విక్కీది ఎక్సర్సైజ్ బాడీ అవ్వడంతో అక్కడక్కడ చెమటలు పట్టి సూర్యకిరణాల స్పర్శకి తలుక్కున మెరుస్తున్నాయి. ఒళ్ళంతా ఒత్తుగా ఉన్న జుట్టు, ఎత్తుకు తగ్గ పొడవు, దృఢంగా ఉన్న శరీర సౌష్ఠవంతో చాలా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. అబ్బా, ఏమన్నా ఉన్నావురా సాలిడ్గా. విక్కీకి కాస్త దూరంలో జాగింగ్ చేస్తూ విక్కీనే అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడెప్పుడు నీ కౌగిలిలో ఒదిగిపోతానో, ఎప్పుడు ఆ స్వీట్ మెమరీస్ వస్తాయో. నువ్వు ఒప్పుకుంటే ఈరోజే ఈ క్షణమే
బెడ్ షేర్ చేసుకోవాలన్నంత ఆశగా ఉందిరా నాకు. విక్కీనే ఫాలో అవుతూ తాను కూడా జాగింగ్ చేస్తూ ఏవేవో ఇమాజినేషన్ చేసుకుంటోంది స్టెల్లా. విక్కీ ఒకచోట ఆగిపోయి రిలాక్స్ అవుతూ ఆ జాగింగ్ స్పాట్లో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పాకెట్లో నుంచి ఫోన్ తీసి వినయ్ నెంబర్కి డయల్ చేశాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది? స్టెల్లా విక్కీని ట్రాప్ చేయగలుగుతుందా? విక్కీ స్టెల్లా మాటలకు కన్ఫ్యూజ్ అవుతాడా? వినయ్తో వెంకట్ ఏం మాట్లాడతాడు? అసలు ఈ స్టోరీలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.